లారీ కింద నీ ప్రాణంకి ఏమన్నా అయితే మీ అన్న పానం ఉంటుందా? ఆలోచించు నువ్వే. మరి అట్లాంటి పిచ్చి పనులు చెయ్యకు. ఆయనకి ఏం కావన్నో మీ అన్నతో నేను మాట్లాడి ఇంటికి తీసుకుపోయి నచ్చజెప్పి ఏ పాటి ఇయ్యన్నో ఆ పైసలు ఏన్నైనా ఏ అయ్యకాల మొక్కైనా ఇప్పిస్తాం, కానీ నువ్వు గీంత దానికే బాధపడతావా? వదినే, నాకు అమ్మ లేకుండా ఎంతో బాధపడ్డా, కానీ అమ్మ లెక్క ఒక వదిన దొరికినావు. నన్ను అర్థం చేసుకోవడానికి నా తల్లి పోయి వచ్చినావు. నేను ఇప్పుడు అదృష్టవంతురాలిని వదిలే. పిచ్చి పిల్ల, వదినమ్మ అంటే అమ్మ తర్వాత అమ్మ లెక్క. నేనున్నా కదా. ఈ కాలంలో అందరూ ఆడబిడ్డలను బాధలు పెట్టుకుంటా గోసపుచ్చుకుంటా ఎందుకు అత్తనం అని మాట్లాడతారు. నిజంగా తెలిసిన వాళ్ళు అయితే మనం కూడా ఒక ఇంటి ఆడబిడ్డలమే కదా, మనం అట్లెందుకు ప్రవర్తించాలని అర్థం చేసుకుంటే ఏ ఇంట్లో ఏ ఆడబిడ్డకు ఏ బాధ ఉండదు. నువ్వు అట్లాంటి బాధలు ఏం పడకు, నేనున్నా కదా. చెల్లె చెల్లె ఏమైందే చెప్పిందా? ఎందుకు ఎడుతుంది అట్నే? ఇగో నువ్వు బాధపడేది ఏం లేదు.